సరే ఇప్పటి వరకు పైల్స్ గురించి మనం మాట్లాడుకుని ఏ విధంగా వస్తుంది ఎందుకు అనేది. సో ఇంకొకటి ఏంటంటే మనం నడుము దగ్గర నుంచి నొప్పి రావటం, కింద కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉండడము, సో కొన్నిసార్లు చీము పట్టినట్టు అనిపించడం, ఇలాంటి కంప్లెయింట్స్‌తో కూడా వస్తూ ఉన్నారు. అవును. సో దీనికి సంబంధించి పైలోనైడల్ సైనస్ అని చెప్పేసి మీరన్నారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు? అంటే మనం చేసే మిస్టేక్స్ ఏముండొచ్చు అంటారు? యూజువల్‌గా ఏంటంటే మనకి పైలోనైడల్ సైనస్ అనేది మనకి నడుము కింది భాగంలో వస్తది. మనం ఏంటంటే గ్లూటియల్ క్లెఫ్ట్ గానీ, లేకపోతే నాటల్ క్లెఫ్ట్ రీజియన్ అంటాము. అది ఎవరిలో వస్తది అంటే ఎక్కువ కూర్చునే వాళ్ళలో మెయిన్‌గా. ఆ ప్లేస్‌లో హెయిర్ ఉండడం వల్ల గూడా వస్తుంటది. మెయిన్ రీజన్ అదే. సో అంటే హెయిర్ వల్ల ఇది ఏంటి సార్? ఎందుకు డిస్కంఫర్ట్ అనేది వాళ్ళకి? ఏంటంటే ఎక్కువ కూర్చునే వాళ్ళలో ఏమవుద్దంటే ఆ ప్లేస్‌లో ఆ హెయిర్ ఫాలికల్ అనేది మనకి అక్కడ ఇన్ఫెక్షన్ తయారవుద్దనమాట. అది స్కిన్ లోపటికి మనకి బాగా ఎరోడ్ అయ్యి, ఇరిటేషన్ అయ్యి మనకి దాని చుట్టూ ఇన్ఫెక్షన్ తయారవుతుంది. ఇన్ఫెక్షన్ తయారై మనకి నెక్స్ట్ యాబ్సెస్ వస్తుంది. అప్పుడు మనం దాన్ని అదే పైలోనైడల్ యాబ్సెస్ అంటాం. సో యాబ్సెస్ ఫర్దర్గా మనకి కాంప్లికేట్ అయ్యి నెక్స్ట్ మనకి సైనస్ ఫామ్ అవుతుంది. అంటే దీనివల్ల ఫర్దర్‌గా వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది అనేది కలుగుతుంది సార్? ఏంటంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. కూర్చోవడానికి ఇబ్బంది, లేకపోతే నడిచినా కానీ ఆ ప్లేస్లో పెయిన్ రావడము, కొన్నిసార్లు అది పగిలిపోయి మనకి చీము రావడము, రక్తం రావడము, లేకపోతే నీరు కారుతూ ఉండడము, ఇదంతా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో అంటే ఏ విధంగా ట్రీట్ చేయాలి సార్ మరి ప్రాబ్లమ్‌ని మనం? యూజువల్గా ఏంటంటే ఆ ప్లేస్లో పెయిన్ వచ్చినా కానీ మనకి, లేకపోతే కొంతమంది ఏంటంటే మనము చిన్న వేడి కూరిపే కదా అదే తగ్గిపోతుంది అని వదిలేస్తూ ఉంటాం. సో ఇట్లా చిన్న గడ్డ అయినా కానీ, లేకపోతే ఆ ప్లేస్లో చీము వస్తున్నా, నొప్పి వస్తున్నా మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి సరైన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. అంటే మన దగ్గర ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మరి దీనికి? మనం ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ మనం లేజర్ తోటి ట్రీట్మెంట్ చేస్తాం. పైలోనైడల్ సైనస్కి మనం ఏంటంటే ఓపెన్ చేయొచ్చు, లేదంటే లేజర్, ఇంకోటి ఫ్లాప్ అంటాం. సో వీటన్నిటి తర్వాత ఫ్లాప్. యూజువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు లేజర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ లేనప్పుడు సైనస్ ట్రాక్ట్ అనే దాన్ని మొత్తం తీసేసేవాళ్ళు ఓపెన్ సర్జరీలో. కాకపోతే దానికి ఏంటంటే మనకి కొంచెం పెయిన్ఫుల్ గాయం ఉంటుంది, అది మారడానికి రికవరీ కొంచెం టైం పడుతుంటుంది. సో మనకి ఇప్పుడు లేజర్ ఏంటంటే మనకి పెద్దగా కోత ఉండదు. సో ఆ సైనస్ ట్రాక్ట్ అనే దాన్ని మనం కంప్లీట్గా లేజర్ తోటి అబ్లేషన్ అంటాం, కాల్ చేస్తాము. సో రికవరీ కూడా దీనికి ఫాస్ట్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే సార్ అవును, ట్రీట్మెంట్ అయిన తర్వాత రికవరీ దీది ఎలా ఉంటుందంటారు? యూజువల్గా మన దగ్గర అయితే డే కేర్ మార్నింగ్ వన్ డే స్టే పేషెంట్కి అయితే 1-2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా వర్క్స్కి రీస్టోర్ అవ్వచ్చు అని చెప్తా ఉంటాం అన్నమాట. సో అంటే ఇది ఎవరిలో చూస్తూ ఉంటాం సార్? అంటే నార్మల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అమ్మాయిలు ఎక్కువ వస్తాయి, అబ్బాయిల్లో ఉంటుంది అని. సో ఇది ఎలా చూస్తాం మనం? మనకి ఏంటంటే బుక్లో డ్రైవర్స్లో వస్తుందని అంటారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు. కానీ ఈ మధ్యలో మనం ఎక్కువ కూర్చునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ సిట్టింగ్స్ ఉంటారు. అండ్ కొంతమందిలో ఏంటంటే కొంచెం ఒబేస్ లావు ఉన్న వాళ్ళలో కూడా ఈ రకమైన ఇబ్బంది చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఫిమేల్స్లో కూడా కొంచెం మనకి ఆ ప్లేస్లో హెయిర్ ఎక్కువ ఉండి సిట్టింగ్ జాబ్ ఉంటే ఈ ప్రాబ్లమ్ తోటి వస్తున్నారు మన దగ్గర. అంటే మన దగ్గర వచ్చే వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్తో వస్తున్నారు. అంటే ట్రీట్మెంట్ విధానం అనేది సార్ ఇద్దరిలో ఒకే విధంగా ఉంటుందా? అంటే గర్ల్స్తో పోల్చుకుంటే అమ్మాయిలు కూడా సెన్సిటివ్ అని చెప్తూ ఉంటారు. సో బట్ వాళ్ళిద్దరిని మనం ఎలా ట్రీట్ చేస్తామంటారు? మనం ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పటివరకు మనం చేసిన కేసుల్లో కానీ మనం లేజర్ తోటే ట్రీట్ చేస్తున్నాము. అండ్ రికవరీ కూడా వాళ్ళకి ఒక 2 weeks లేదంటే ఒక 3 weeksలో మొత్తం మానిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే మనకు అక్కడ చీము గడ్డలతో వస్తున్నారు. గడ్డలతో వచ్చినప్పుడు మనం ఆ చీము అనేది మొత్తం తీసేసేసి వాళ్ళకి కొన్ని రోజులు డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. మనకి యాబ్సెస్ అంటాం చీము ఉన్నప్పుడు. మనకి సైనస్ ఉంటే మనకి అంత డ్రెస్సింగ్స్ అవసరం పడవు, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం చేసే ట్రీట్మెంట్ తోటి. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు, బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే వన్స్ ట్రీట్మెంట్ అయిపోయినాక మళ్ళీ వస్తుందా అనే డౌట్ ఫస్ట్ రేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ రాకూడదు, మనకి ఆ ప్రాబ్లం మళ్ళీ రికరెన్స్ రాకూడదు అంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉండే హెయిర్ అంతా తీపిచ్చేసుకోవాలి. మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఫర్దర్గా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అంటాము,
అది లేజర్ తోటి చేస్తూ ఉంటాం. ఓకే, అది మన దగ్గర అవుతుందా సార్? మన దగ్గర కానీ లేదంటే చర్మం డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్ కూడా చేస్తూ ఉంటారు. దానికి సిట్టింగ్స్ ఉంటాయి, 4-5 సిట్టింగ్స్ అట్లా ఉంటాయి. అట్లా చేపించుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. సార్ దీనికి సంబంధించి కూడా బయట మన చెట్ల మందులు ఇవి వాడిన వాళ్ళని ఏమైనా మీరు చూసారా ఇప్పటి వరకు? చెట్ల మందు అంటే చాలా తక్కువ, వీటికి వాడే వాళ్ళు తక్కువ. కానీ ఏంటంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు ఏంటంటే మనకి సైనస్ ఫామ్ అయినా కానీ లేకపోతే ఆ ప్లేస్లో చిన్న వేడి కురుపు ఫామ్ అయినా మందులు వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే మందులు వాడినా కానీ మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. సో ఏమవుద్దంటే ఆ పైన మనకి పైనుంచి మానింది అనిపిస్తుంది కానీ లోపల ప్రాబ్లం అదంతా అట్లే ఉంటుంది. సో దానివల్ల ఫర్దర్గా అది ఇంకా కాంప్లికేట్ అయ్యి లోపలికి డెప్త్ పెరిగి మనకి మళ్ళీ ట్రీట్మెంట్ చేసినా కానీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది రికవరీ. సో మనకి ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది అనిపించినా ఇమీడియట్గా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము మంచిది. సార్ ఇంత పైల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే అది నార్మల్గా ఫీమేల్స్లో అండ్ అలానే డెలివరీ టైంలో కూడా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, ఇయర్స్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉందని. మరి దీని విషయంలో చూసుకుంటే మనం ఎన్ని ఇయర్స్ నుంచి లేదా డేస్ నుంచి ఉందని తెలుసుకోవచ్చు అంటారు దీన్ని? యూజువల్గా మనకు కొంచెం శరీరంలో ఈ ప్లేస్లోనే కాదు ఏ ప్లేస్లో కానీ ఒక 1 డ్రాప్ చీమున్నా కానీ మనకు అక్కడ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అండ్ దాట్ ఈ బ్యాక్ కానీ లేకపోతే కింద బాటమ్ దగ్గర పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. సో పెయిన్ వచ్చినా కానీ కొన్నిసార్లు మనకేంటంటే ఉట్టి పెయిన్ ఒకటే ఉంటుంది, పెయినే కదా ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అట్లా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. బెటర్ డాక్టర్కి చూపించుకొని సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎర్లీ స్టేజెస్లోనే గుర్తిస్తే మనకి రికవరీ బాగుంటుంది అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే నార్మల్గా ఎంత చెప్తున్నారు, లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు, ఎంత కాస్ట్ ఉంటుందో, మేము ఎఫర్ట్ చేయగలమో లేదో అనే వాళ్ళు కూడా ఉంటారు. సో మన దగ్గర ఎలా ఉంటుంది సార్, అందరు ఎఫర్ట్ చేయగలరా? అదే మనం ఏంటంటే పేషెంట్ కేర్ గురించి మనం ట్రీట్మెంట్ పరంగా ఇంతే ఉండాలి ఇంతే ఫిక్స్ చేసి అట్లా ఏమో ఉండదు. అంటే మనం పేషెంట్ని బట్టి కూడా వాళ్ళకి తగ్గట్టు మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళకి బెనిఫిట్ చేయాలని ఛార్జెస్ కూడా మనం వాళ్ళని బట్టి ఛార్జ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాము. ఒకవేళ చెప్పుకోలేకపోయినా సరే డెఫినెట్గా మీకైనా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాము. సో ఒకసారి కాంటాక్ట్ అవుతే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి సార్ వాళ్ళు ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.